So very good morning all. Welcome to India Academy online classes. So CDP1 EVO ఆన్లైన్ కోచింగ్ లో జాయిన్ కావాలనుకునే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు వెంటనే మన ఇండియా అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అడ్మిషన్ పొందండి. సో మనం కంప్లీట్ గా ఫుల్ క్లాసెస్ అన్నిటిని కూడా మన ఇండియా అకాడమీ యాప్ లో చెప్తాను. సో ఇది రీల్ మన యూట్యూబ్ లో రీల్ లో చెప్తాను కాబట్టి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. కంప్లీట్ పిన్ టు పాయింట్ అండ్ పిన్ పాయింట్ గా మీకు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా అనేటువంటిది రెగ్యులర్ గా ఫుల్ క్లాసెస్ చెప్తాను. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని చూద్దాము. పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్. సో ఈ పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి ఇది ఒక మనకి ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలు అలానే రాష్ట్ర ప్రభుత్వ యొక్క పథకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు, మహిళా శిశు సంక్షేమ పథకాలు, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు అనేవి ఉన్నాయి. సో ఆ ఏరియాలో ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లేదా పంచాయతీరాజ్ అనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా అక్కడ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా సిలబస్ లో ఇచ్చారు. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనేటువంటిది పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి ఈ యొక్క పథకం గురించి తెలుసుకుందాం. సో ఇది ఏంటిది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని నివారించడం కోసం, అలానే ఈ పౌష్టికాహార లోపం వలన పిల్లలు సరిగా పాఠశాలకు హాజరు కాకుండా స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. సో అలానే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది GER అంటాం, ఇవి తగ్గుతుంది. సో ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచటము మరియు పౌష్టికాహార లోపాన్ని నివారించటము, అలానే మనకి ఈ యొక్క స్కూల్ డ్రాప్ అవుట్స్ ని తగ్గించటం అనేటువంటి ప్రధాన లక్ష్యాలతోటి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. సో ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మిడ్ డే మీల్ అని పిలిచేవారు, మధ్యాహ్న భోజనము అనేటువంటి పేరుతో పిలిచేవారు. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ అంశాలు తెలుసుకోవాలి మీరు. అంటే వీటి గురించి చదివేటప్పుడు, ఏ స్కీమ్ గురించి అయినా చదివేటప్పుడు అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు, సో ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత, అలానే ఈ పథకాన్ని ప్రారంభించింది ఎవరు, ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ కింద అమలు చేస్తున్నారు, ఇలా అలానే ఈ పథకం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనే విధంగా మనం అధ్యయనం చేస్తే క్వశ్చన్ పేపర్లో ఎలా మీకు ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, డ్యామ్ షూర్గా డైరెక్ట్గా ఇచ్చినా దానికి సో అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే కంప్లీట్గా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఈ పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి దాన్ని మధ్యాహ్న భోజన పథకం అన్నారు. ఇది ఒక 5 years కాలానికి ప్రారంభించారు. 5 సంవత్సరాల కాలానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్రారంభించారట, 2021, 22 నుంచి 2025, 26 5 సంవత్సరాల కాలానికి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి పేరుతోటి దీనిని కొంచెము దీన్ని స్ట్రెంథనింగ్ చేయడం జరిగింది. సో దీనికి ఈ 5 సంవత్సరాల కాలానికి ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 54,061 కోట్ల రూపాయలని ఈ యొక్క బడ్జెట్ కేటాయించింది. ఓకే, 54,061 కోట్ల రూపాయలు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మనకి కేంద్రపాలిత ప్రాంతాలు భరించేటువంటి అమౌంట్ ఎంత అంటే 31,733 కోట్ల రూపాయలు. అంటే మొత్తంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిసి కేటాయించేటువంటి దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ కనుక చూస్తే 85,794 కోట్ల రూపాయలు. సో వాడు అడగొచ్చు, మన భారతదేశంలో పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి సంక్షేమ పథకానికి 5 సంవత్సరాల కాల వ్యవధికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 85,794 కోట్లు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ ఎంత, 54,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ కి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎలకేషన్ ఎంత, వాటి యొక్క షేర్ ఎంత అంటే 31,733 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో ఎవరికి ఎక్కువగా కవరేజ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చూసినట్లయితే, సో ఇది మనకి ప్రీ స్కూల్ పిల్లలకి లేదా ఈ ప్రీ స్కూల్నే మనము బాలవాటిక అంటున్నాం. సో ప్రీ స్కూల్ లేదా బాలవాటికలో ఉన్నటువంటి పిల్లలకి మరియు 1 నుంచి 8వ తరగతి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు అంటే ప్రాథమిక పాఠశాల, ప్రీ స్కూలు, ప్రైమరీ స్కూలు లేదా బాలవాటిక లాంటి సంస్థలకి
ఈ యొక్క లాంటి పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలలో ఒక పూట మధ్యాహ్న భోజనాన్ని అందించి వారిలో పోషకాహార లోపాన్ని నివారించడం అనేటువంటిది ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనము చూస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు దీనికి ఈ పథకంలో భాగంగా దాదాపు 11 లక్షల స్కూల్స్ని ఈ యొక్క సంక్షేమ పథకాన్ని 11 లక్షల స్కూల్స్లో 11,20,000 మంది పాఠశాలలో ఈ యొక్క పథకం అనేటువంటిది అమలు చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది కట? సో 11,20,000 పాఠశాలలో దీన్ని అమలు చేస్తున్నారు స్కూల్స్లో. సో దాదాపుగా ఈ ఎంపీఎం పోషణ శక్తి నిర్మాణం కింద ఎంత బడ్జెట్ అనేటువంటిది ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు అంటే 11.8 కోట్ల మంది పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అందిస్తున్నారు. సో ఈ మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ఎవరు అంటే తమిళనాడు ప్రభుత్వము మొదటిసారిగా భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. తర్వాత దానిని ఇన్స్పైర్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ని అమలు చేశారు. ప్రస్తుతము ఈ మధ్యాహ్న భోజన పథకం పిఎం పోషణ శక్తి నిర్మాణ్ అనే పేరుతో అమలుతుంది. సో ఇలాంటి అప్డేట్ అంశాల కోసం యంగ్ ఇండియా అకాడమీలో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని మరింత మెరుగుపరచుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.